తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో అగంతకుడు ప్రవేశించాడు. అర్ధరాత్రి సమయంలో 3 గంటల ప్రాంతంలో సుమారు గంటన్నర పాటు డీకే అరుణ ఇంట్లోకి ప్రవేశించి ఇల్లు మొత్తం కలియదిరిగినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరాల దృశ్యాలు బయటకు రావడంతో అసలు ఈ దుండగుడు ఎందుకు డీకే అరుణ ఇంట్లోకి ప్రవేశించాడు, గంటన్నర పాటు ఇంట్లో కలియదిరిగి హాల్లో కిచెన్లో ఉండేటువంటి సీసీ కెమెరాలను కూడా వెళ్ళడంతో పూర్తిగా వాటిని ఆఫ్ చేసేసి అక్కడ ఏం చేశాడు దుండగుడు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దొంగతనానికే ఇక్కడికి వచ్చాడా దుండగుడు, లేదా ఇంకేదైనటువంటి కుట్ర కోణం కూడా దాగుందా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నాయి. దీనికి సంబంధించి డీకే అరుణ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి కొంతమంది ఒక అగంతకుడు దుండగుడు ఇంట్లో ప్రవేశించి అర్ధరాత్రి ప్రవేశించాడంటూ కూడా తనకు భద్రత పెంచాలంటూ కూడా తను అప్పీల్ చేశారు. ఇలాంటి అగంతకులు ఇంట్లోకి చొరబడి ఒక విఐపి అంటే ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లోకి చొరబడి గంటన్నర పాటు అక్కడ తీవ్రమైనటువంటి కలియదిరిగాడంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా ఆమె అప్పీల్ చేసినట్టు తెలుస్తుంది. తన భద్రతను పెంచాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ అగంతకుడు ఎవరు, ఎందుకు ఇంట్లోకి ప్రవేశించాడు, కిచెన్లోకి వచ్చినటువంటి తర్వాత గంటన్నర పాటు అక్కడ ఏం చేశాడు అనేటువంటి విషయాలపైన ఇప్పుడు ఆసక్తి అంటే కొన్ని సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు కాబట్టి కొన్ని సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలు మాత్రమే ఇప్పుడు బయటకు రావడం జరిగింది. మనకు కనిపిస్తున్న సీసీ కెమెరాలో చూడొచ్చు, అందులో 3:20 అంటే 3:20 మిడ్-నైట్ ఆ టైంలో అక్కడ దుండగుడు ఉన్నట్టుగా సీసీ కెమెరాలు కనపడుతున్నటువంటి దృశ్యాలను అక్కడ మాట్లాడుతున్నటువంటి వారి ద్వారా మనకు తెలుస్తుంది. సో పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్లూస్ టీమ్స్ అదేవిధంగా ఇతరత్ర దర్యాప్తు టీంలు కూడా అక్కడికి ఇంటికి చేరుకొని అక్కడ ఈ యొక్క దుండగుడు ఏమైనా క్లూస్ వదిలిపెట్టాడా, అక్కడ ఎవరు అతను దుండగుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంటిపైన బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ వ్యక్తి, దే పర్పస్లో వచ్చాడు, దొంగతనం కోసం వచ్చాడా, గతంలో ఏమైనా కేసులు ఉన్నాయి, దీనికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీని కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే ఒక ఎంపీ ఇంట్లోనే ఒక దుండగుడు ప్రవేశించి ఈ రకమైనటువంటి అంటే అది ఎంపీలని తెలిసి దుండగుడు అందులోకి ప్రవేశించాడా, లేదా దొంగతనానికి వచ్చాడా, లేకుంటే ఎంపీ ఇల్లని తెలిసి కూడా కావాలని వాంటెడ్గా అక్కడికి దుండగుడు రావడం జరిగిందా, వస్తే ఎవరు పంపించారనేటువంటి అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భంలో. ఎందుకంటే మొన్న గతంలో ముంబైలో చూసాం, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డటువంటి ఒక వ్యక్తి తనపైన తీవ్ర దాడి చేసి తన హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సో ఆ తర్వాత ఇలాంటి విఐపీలో ఇంట్లోకి ఒక దుండగుడు అగంతకుడు వస్తున్నాడంటే, ఎవరైనా వచ్చారంటే మరలా ఆశ్చర్యకరంగా కొంత షాకింగ్గా మారినటువంటి సందర్భం. ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది, చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది, ఆ ఏరియా మొత్తం విఐపీ జోన్గా ఉంటుంది. అలాంటి ఇండ్లల్లో కూడా దుండగులు ఈజీగా ఇండ్లల్లోకి వెళ్ళి ప్రవేశించి అక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితులకు ముందుకు వెళ్తున్నారంటే సంథింగ్ ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో దీనికి సంబంధించి డీకే అరుణ గారు కూడా చాలా సీరియస్గా దీన్ని పరిశీలిస్తున్నారు. పైన ఉన్నతాధికారులకు కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించినట్టు చెప్తున్నారు. విషయం ఏంటంటే నిన్న ఆ అర్ధరాత్రి ఆ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు డీకే అరుణ ఇంట్లో లేకపోవడం కొంత మంచి సానుకూలమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. తన పర్యటన నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండడంతో అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జరగలేదు. ఒకవేళ ఆమె ఉంటే నిన్న రాత్రి ఒకవేళ అగంతకుడు వచ్చినటువంటి సందర్భంలో ఏమైనా జరిగేదా అనేటువంటి ఒక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా ఇంట్లో అగంతకుడు చొరబడ్డాడనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి డీకే అరుణ అభిమానులు కూడా, ఆమె కార్యకర్తలు కూడా ఒకసారి షాక్కు గురవుతున్నారు. ఆ ఇంటి దగ్గర టైట్ సెక్యూరిటీ మరింత పెంచాలంటూ కూడా పోలీసులకు అప్పీల్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ఘటన వైరల్గా మారింది. జూబ్లీ హిల్స్ పోలీసులు దర్యాప్తు కేసు నమోదు చేసి తీవ్ర స్థాయిలో దీన్ని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.